హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నిజంగా మనం కాపీ ట్రేడింగ్ అని ఒక వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు బినాన్స్లో మనం ప్రయత్నం అనేటువంటి చేశాము. కానీ దానిలో కొద్దిగా ట్యాక్సెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండటం వలన అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎందుకంటే తక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుకొని ట్రేడింగ్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఒకేసారి కమిషన్స్ ఇట్లా అన్నీ పోతే వాళ్ళకి నష్టం చేకూరుతుంది కదా. ఎవరైనా ₹1 కోసమే కదా ట్రేడింగ్లోకి వచ్చేది. సో దట్ ఆ ఫైనాన్స్లో చాలామంది దాదాపుగా 30 మంది రియాక్ట్ అయ్యారు. ఈవెన్ దో మనం దాన్ని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎక్స్నెస్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వాడుతున్నాం. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనే ఎక్స్నెస్ అనేటువంటి పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే ఏం కాదు అని తర్వాత అనాలిసిస్లో తెలిసింది. కాకపోతే ఏంటంటే తక్కువ మొత్తంలో ఏదో 5,000 10,000 వచ్చే విధంగా ట్రేడర్కి ఒక 5,000 10,000 వచ్చినాయి అనుకోండి, వెళ్ళండి గుడ్డే కదా. దానికోసం మరి ఇది కావాల్సిన అవసరం లేదు. కానీ నెలకి లక్షలు రావాలంటే మాత్రం ఎక్స్నెస్ అనేటువంటిది సరైనటువంటి ప్లాట్ఫామ్ కాదేమో అనేటువంటిది నా ఆలోచన. సో దట్ ఆ కోణంలోనే ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించబోతున్నాం కాపీ ట్రేడింగ్ కోసం అని చెప్పేసి వీడియో చేయడం అనేది జరిగింది. అయితే దాదాపుగా 27 మంది మనకి మెసేజ్ అనేటువంటిది చేయడం, అందులో ఒక 14 మెంబర్స్తో నేను మాట్లాడటం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మెసేజెస్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఆ మెసేజెస్ అట్లా ఉన్నాయి, నాకు కూడా కొంచెం బాధను కలిగించాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రక్త చరిత్రగా ఉన్నది. స్టాక్ మార్కెట్లో పాపం ఇంత గతంలో కూడా నేను ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ కొన్ని వీడియోస్గా చేసి అవేర్నెస్ తెచ్చే కోణంలో చేయడం జరిగింది. కానీ ఇది మరీ ఇప్పుడు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ట్రేడర్స్ ఎవరినో నమ్మి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారని చాలా అంటే చాలా బాధ కలుగుతుంది అనమాట. అందుకనే ప్రత్యేకంగా అసలు కాపీ ట్రేడ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాపీ ట్రేడ్ అయినా, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయినా, ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేటువంటిది కొంత డిఫికల్ట్తో కూడుకున్నటువంటి విషయమే. నీ మేధస్సుని పూర్తి స్థాయిలో ఉపయోగించినప్పుడు మాత్రమే ఇటువంటి ప్లాట్ఫామ్స్లో మనం సక్సెస్ కాగలుగుతాం, లేకపోతే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి విషయాలే. ఇందులో కొంతమంది లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను 14 మందితో మాట్లాడితే ఈ 14 మంది వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీరు కాపీ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు కదా, మీ మీద మాకు మంచి నమ్మకం అనేటువంటిది ఉంది, మీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి మేము ఒక ₹50,000, ₹1,00,000, 2,00,000 ఎంత ఇన్వెస్ట్ చేయమంటారో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. నేను వీడియోలో చెప్పింది ఏంది, నేను 3,000, 4,000, ఒక 5,000 మించి అసలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయబాకండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను కదా. మరి ₹1,00,000, 2,00,000 ఇట్లాంటిది ఇది చేస్తే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇది ఆల్రెడీ వీళ్ళంతా లాస్ అయినటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళు ఒక ₹1,00,000 మళ్ళీ తీసుకుని ఎక్కడో నుంచి తీసుకొని వచ్చి పెట్టేటువంటి వాళ్ళే కదా. దానికి తోడు వీళ్ళు ట్రేడింగ్ ద్వారా ఇతరులని నమ్మటం ద్వారా కూడా చాలా అంటే చాలా నష్టపోయారనమాట. సరే, వేరెవరో ట్రేడ్ చేస్తారు, కొంతమంది కొద్ది క్యాండిడేట్స్ని నమ్మేసేసి వాళ్ళు ట్రేడింగ్ ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి యావరేజ్ చేస్తే మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి అటువంటి మాటలు విన్నటువంటి వాళ్ళు నుంచి కూడా తీసుకొని వచ్చి డబ్బులు పెట్టేసేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అసలు మొత్తం క్యాపిటల్ మొత్తం జీరో అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారనమాట. సో ఈ ఫారెక్స్ ట్రేడింగ్ కానీ, బిట్కాయిన్ క్రిప్టో ట్రేడింగ్ కానీ అంత ఈజీ అయినటువంటిది కాదనమాట. ఎందుకంటే అసలు దానికి డైరెక్షన్ అనేటువంటి, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ వచ్చేసి, లేకపోతే యుఎస్ మార్కెట్ అయినా ఇండియన్ మార్కెట్ అయినా ఏదైనా సరే, ఆ ప్రైజెస్ వాలటాలిటీని రెగ్యులేట్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ బాగా క్రాష్ అవుతుంది, ఒక స్టాక్ బాగా పడిపోతుంది అనుకోండి, అది బాగా పడిపోకుండా ఉంచడానికి దానికి ఎన్ఎస్సి వాళ్ళు తీసుకునేటువంటి, సెబీ తీసుకునేటువంటి కొన్ని యాక్షన్స్ ఉంటాయి. వాటిని బట్టి మార్కెట్ మరీ మిమ్మల్ని బూమరాంగ్ చేయదు. కానీ క్రిప్టో కరెన్సీ అలా కాదు. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా పడితే అలా ట్రేడ్ తీసుకున్నా మీ క్యాపిటల్ అనేటువంటిది ఒక ఎక్స్పైరీ రోజు తప్ప మిగతా రోజుల్లో జీరో అయ్యేటువంటి ప్రమాదం ఉండదు. కానీ క్రిప్టో కరెన్సీలో, అందులోనూ ఎక్స్నెస్ లాంటి ప్లాట్ఫామ్స్, ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా అవి
మీ క్యాపిటల్ మొత్తాన్ని జీరో చేసేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది. ఎందుకంటే వాడు ఇచ్చేటువంటి లెవరేజ్ ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. 200 లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. మనకెంత ఇస్తారు లెవరేజీ? అసలు సెబీ ఎందుకని లెవరేజ్‌ని కంట్రోల్ చేసింది? ఇట్లా లెవరేజ్ మొత్తం తీసుకొని నష్టపోయేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారనే కదా! మరి క్రిప్టోని కంట్రోల్ చేయడానికి ఏముంది? లేదు. క్రిప్టో ట్రేడింగ్. సో దట్ లెవరేజ్ అనేటువంటిది 200 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఒక రూ. 1000 గనక నీ దగ్గర ఉంటే 2,00,000 రూపాయలకి నువ్వు ట్రేడ్ అనేటువంటిది చేయవచ్చు. ఈ రూ. 1000 అనేటువంటిది లాస్ అనేటువంటిది వెళ్ళిపోతే రూ. 1000 లాస్ గనక అయిందనుకోండి, మీ క్యాపిటల్ మొత్తం కూడా వైప్ అవుట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, మనం ఒక ₹1,00,000 పెట్టాం కదా, అది మహా అయితే ఒక 25,000 ఎంతో పోతుందిలే అని అనుకోవచ్చు. కానీ ఈ మధ్య బిట్ కాయిన్‌లో చూడండి, మీరు స్టాప్ లాస్ లేకుండా కూడా కనుక ట్రేడింగ్ చేస్తే, అంటే వీళ్ళంతా కూడా స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం వల్లనే నష్టపోయారనమాట. మీరు ట్రేడ్ చేస్తే స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే మీకేమవుతుంది? అది బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు బిట్ కాయిన్ $1,10,000 నుంచి $70కి వచ్చేసింది. $75కి వచ్చింది. అంటే $35,000 పడిపోయింది. $35,000 అంటే ఎంత? 35 లక్షల రూపాయలు అప్రాక్సిమేట్‌గా 33 అట్లా వస్తది. అంటే మీరేమైనా క్యాపిటల్ ఎంత పెట్టారు? 1,00,000, 1,50,000 పెట్టారు. మరి 1,50,000 అనేటువంటిది 33 లక్షలు ఎంత భాగం? కాబట్టే వీళ్ళ అకౌంట్స్ మొత్తం కూడా క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయిపోయినాయి. కాబట్టి వీళ్ళ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేస్తుంది కాబట్టి మనం కూడా ఒక ₹1,00,000, 2,00,000 తీసుకొచ్చి దీంట్లో ఇన్‌ఫ్లక్స్ చేద్దాము అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుంది? లేనిపోని ట్రేడ్స్ చేయటం ద్వారా మీ క్యాపిటల్ అంతా రూయిన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అందులోనూ మనం ఒక స్టాక్ మార్కెట్‌లో సంపాదించేది కంటే కూడా మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మీరు స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కాగలుగుతారు. అంతేగాని ఎకన రోజుకి లక్షల లక్షలు, నెలకి లక్షల లక్షలు వచ్చి పడవన్నమాట. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఏదో చిన్న చిన్న ట్రేడర్స్ ఉన్నారు. ఒక 3,000, 2,000, 5,000 వేసుకుంటే మనం గనక జాగ్రత్తగా చాలామంది కూడా కదా, ఒక 10 మందో 20 మందో మనం గనక జాగ్రత్తగా ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే ఈ 5,000కి క్రిప్టోలో 100% రిటర్న్స్ కూడా ఫర్ మంత్లో వస్తాయి, ఫర్ డేలో కూడా వస్తాయి. సో ఒక 10% ఒక 100 అంటే 5,000 కనుక వేసుకుంటే ఒక నెలకు ఒక 3,000, లేకపోతే నెలకు ఒక 4,000 అట్లా వచ్చేటువంటి అవకాశం కనుక ఉంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనేటువంటి కోణంలో ఉపయోగపడుతుంది అనే కోణంలోనే నేను ఎక్స్‌నెస్‌లో ఏదో లిమిటెడ్ పీపుల్‌కి చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ హై ఎక్స్‌పెక్టేషన్ అనేది వెరీ హైగా ఉంది. ఒక్కోరు సార్ నేను ఎందుకులే ఆ బాధలన్నీ అని చెప్పకూడదు. ఇంత డబ్బును దాచిపెట్టుకున్నాను మా అమ్మాయి మ్యారేజ్ కోసం అని. కానీ ఇదంతా కూడా నేను నష్టపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్పేసేసి చెప్తున్నారు. మరి అసలు మనం ఒక మనీకి వాల్యూ ఇవ్వకుండా లక్షల లక్షలు దాంట్లో మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లక్స్ చేసినటువంటి వ్యక్తులు రేపు ఇంకో చాట కూడా ఈ క్యాపిటల్‌ని తీసుకొనొచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ద్వారానో, శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారానో ఎక్కడో ఒక చాట అప్పులు తీసుకొనొచ్చేసేసి పెడితే వాళ్ళేదన్నా నష్టపోయి, అత్యాశకు పోయి, హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని గనక ఇదైతే అది మంచి పద్ధతి కాదు అనేది నా ఆలోచన అనమాట. ఇది నేను చాలా అంటే చాలా బాధపడ్డాను కూడా. అరె పాపం ఇంతమంది ఇన్ని డబ్బుల్ని అనవసరంగా ఎవడినో నమ్మేసేసి పోగొట్టుకున్నారే! ఇది కరెక్ట్ కాదు. ట్రేడింగ్ అనేటువంటిది ఒక సిస్టమాటిక్ గేమ్, ప్రాబబిలిటీ గేమ్. దీంట్లో స్టాప్ లాస్‌లు, టార్గెట్స్‌ని బేస్ చేసుకొని, రిస్క్ అండ్ రివార్డ్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయాలి. కానీ ఇలా చేసేసేసి నష్టపోయారు అని చెప్పేసేసి మనకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోకి ఉన్నప్పుడు, మనం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నప్పుడు, మనం ఏది చెప్తే అది ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మనం ఏదో చేస్తాము అని అనుకోగాలనే మనం ఏదో శ్రీనివాస్ నెలకు ఒక ₹1,00,000 వచ్చేటట్టుగా కాపీ ట్రేడింగ్‌లో ₹1,00,000 వచ్చేటట్టుగా చేస్తాడు. లేకపోతే రోజుకు ఒక 10,000 వచ్చేటట్టుగా చేస్తాడు. డబ్బులు లక్షలు లక్షలు దండుకునేటట్టుగా చేస్తాడు. అలాగే నది ఒడ్డున చెరువులోకెళ్ళి నీళ్లు తెచ్చుకున్నట్టుగా డబ్బులు నిధిని ఇంటికి తెచ్చుకోవచ్చు, తెచ్చుకునే విధంగా శ్రీనివాస్ చేస్తాడు అని అనుకున్నటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పటికీ ఎక్స్‌నెస్ ప్లాట్‌ఫామ్ అనేటువంటిది రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కూడా. కానీ
ఇంత హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇంత ఇదితో గనక వచ్చేటట్టయితే అసలు నేను అసలు కాపీ ట్రేడింగ్ చేయడానికి నేను అసలు సిద్ధంగా కూడా లేను. ఎందుకంటే ఈ బాధలు విన్న తర్వాత అసలు నాకు పార్టిసిపేషన్ లేనటువంటి నాకే చాలా బాధేసింది. చాలా బాధపడ్డా. అటువంటిది ఇప్పుడు హై అమౌంట్ తీసుకొనొచ్చేసి లేనిపోనిది పెట్టేసుకొని ఇదైతే అది మనల్ని చాలా బాధ కలిగిస్తదనమాట. కాబట్టి ఇంకొన్ని రోజులు మాత్రం నేను కాపీ ట్రేడ్ అనేటువంటిది నేను మానసికంగా సిద్ధమయ్యి ఉన్నప్పుడే దాని గురించి మరొక విషయాన్ని చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏదైనా అవకాశం ఉంటే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఒకవేళ ఫ్యూచర్‌లో అంటే ఒకవేళ నేను గనక కాపీ ట్రేడింగ్ చేద్దాంలే అనే గనక ఇదైతే మాత్రం నేను ఎవరికైనా చెప్పేటువంటి సలహా ఒకటే. మీ యొక్క క్యాపిటల్ 5,000 రూపాయల కంటే మించి ఉండకూడదు. 5,000 రూపాయల కంటే మించి ఉండకూడదు. తర్వాత నా దగ్గర లక్షలు రావు. లక్షలు సంపాదించి మీకేం రావు. ఒక్కొక్క సందర్భంలో నష్టాలు రావచ్చు. మీరు పెట్టిన క్యాపిటల్ నష్టం మొత్తం జరగవచ్చు. ఎట్ ది రిస్క్ ఆఫ్ ద మనీ గానే మీరు భావించాలి. లాభాల కంటే కూడా నష్టాలే వస్తాయని మానసికంగా సంసిద్ధతతో ఉండాలన్నమాట. నేను చెప్పేది ఒక 5,000 రూపాయలు గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు మహా వస్తే ఒక 3,000 ఒక 2,000 అంతే వస్తాయి. అంతకంటే ఎక్కువేం రావు. లక్షలు పెట్టేసుకొని లేనిపోనిది ఏదో డబ్బుని గంపలకెత్తుకున్నట్టుగా ఉండేటువంటి విధానం స్టాక్ మార్కెట్‌లో ఎక్కడా ఉండదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్‌లో మీకు రూ. 1,00,000 వచ్చినాయంటే 2,00,000 పోవటానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇవన్నీ గ్రహించి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో లక్షలు మనం దున్నేద్దాంరా అని చేసి గుర్రాల మీద పరుగులు తీసుకుంటున్నట్టుగా మాత్రం రావద్దు. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నా దగ్గర 5,000 కంటే క్యాపిటల్ పెడితే మాత్రం మన వల్ల కాదు. తర్వాత ఏదో రోజుకో 100, 200 రూపాయల కంటే ఎక్కువ రావు. ఇది మాత్రం వాస్తవం. వేలకు వేలు మాత్రం రావు. ఈ మైండ్ సెట్‌తోని మీరు ఉంటే నేను ఈ 14 మందితో మాట్లాడానని చెప్పాను. 27 మంది మెసేజ్ చేశారు. 14 మందితో మాట్లాడితే ఆ బాధలు విన్న తర్వాత నేను నిజంగా స్టాక్ మార్కెట్‌లోకి ఎందుకొచ్చారురా బాబు అని అనిపించిందనమాట. నేను కూడా ఎందుకొచ్చాను, అనవసరంగా వచ్చామేమో, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు పాపం వీళ్ళు వినాల్సి వచ్చిందని కూడా అనిపించింది. సో దట్ బాధలు ఎవరు తీర్చరు. ఏదైనా సరే మనం సొంతంగా మనం బిల్డప్ చేసుకొని సక్సెస్ అనేటువంటిది కావాలి. సో మీరు ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మీరు ఈక్విటీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయండి. ఆ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వేలకు వేలు మీకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఇండియన్ మార్కెట్లో ఈక్విటీలో రోజుకు ఒక 300 రూపాయలు 400 రూపాయలు ఈజీగా తెచ్చుకోవచ్చు. నెలకు ఒక 10,000 వచ్చింది అనుకోండి. మీరు ఒక 20,000 రూపాయలు జాబ్ చేస్తున్నారు. 30,000 రూపాయల జాబ్ ఉంది, లేకపోతే ఇంకో పని ఉంది. ఇది సింపుల్గా మీకు అనుకునేటువంటి స్ట్రాటజీ మీరు బ్రేక్ ఉన్నప్పుడే ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టుకుంటే మీ సక్సెస్ ఒక 300, 400 వస్తాయి కదా. నెలకు ఒక 7-8 అన్న వస్తాయి, మంచిది ఉంటుంది కదా. అంతేగాని నెలకు ఒక 70 లక్షలు 30 లక్షలు 10 లక్షలు ఈ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే మాత్రం మీ ఇల్లు గొల్లవటం ఖాయం. థ్యాంక్ యూ.